దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. సామెతలు 23వ అధ్యాయము 18వ వచనం. నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికీ బోధించి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? సామెతలు 23:18 ఇలా మీతో పలుకుతుంది. ఏంటంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. హల్లెలూయా. దేనినైతే నీవు పోగొట్టుకుని ఉన్నావో, దేని విషయమై పోగొట్టుకుని నీవు కూర్చుని ఏడుస్తున్నావో, ఆ గతి, ఆ విషయాలన్నింటినీ దేవుడు నీకు తిరిగి ఇయ్యబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి విషయమైతే నీవు బాధపడుతూ కూర్చుని ఉన్నావో, ఒకప్పుడు నేను ఇలా బ్రతికాను, ఒకప్పుడు నేను అలా ఉన్నాను, ఇప్పుడు ఇలా బ్రతకవలసి వచ్చిందని ఒకవేళ నీవు దిగులుతో కూర్చొని ఉన్నావేమో, నాకైతే తెలియదు. కానీ ఆత్మదేవుడి ఉదయకాల సమయంలో ఏం పలుకుతున్నాడంటే, నిశ్చయముగా ముందుగతి రానే వచ్చును. వేటినన్నిటిని నీవు పోగొట్టుకున్నావో వాటినన్నిటిని కూడా సమకూర్చేటువంటి దేవుడు నీ చెంతనుండగా నీకెందుకు దిగులు? హల్లెలూయా, హల్లెలూయా. నీ యొక్క ఆశ భంగము కానేరదు. దేని విషయమై నువ్వు ఆశపడి ఉన్నావో, దేని విషయమైతే నీవు ఆశపడి కూర్చొని ఇంకా జరగలేదని బెంబేలు పడుతున్నావో, నాకైతే తెలియదు. కానీ దేని విషయమైన నువ్వు పర్వాలేదు. కానీ ఆత్మదేవుడు నీతో ఉండగా నీకెందుకు భయము? మంచి వధువు రాలేదనా, మంచి వధువురాలు చిక్కలేదనా, మంచి చదువు లేదనా, మంచి కాలేజీ చిక్కలేదనా? భయపడవద్దు సహోదరి, సహోదరుడా. నీ ఆశ భంగము కానేరదు. బైబిల్ గ్రంథంలో అనేక మంది యొక్క భక్తుల యొక్క ఆశలను నెరవేర్చినటువంటి దేవుడు నీ ఆశను కూడా భంగం కానీకుండా నెరవేర్చే దేవుడు నీ చెంతనున్నాడు. హల్లెలూయా. దావీదు యొక్క ఆశను నెరవేర్చిన దేవుడు, అబ్రహాం యొక్క ఆశను నెరవేర్చిన దేవుడు, హాగరు యొక్క ఆశను నెరవేర్చిన దేవుడు, ఎలిజబెత్ యొక్క ఆశను నెరవేర్చిన దేవుడు నీ ఆశను నెరవేర్చలేడా? అలసి ఉన్న వారి యొక్క ఆశను తృప్తిపరచేదనని ఇర్మియాతో మాట్లాడుతున్నాడు కదా. నీకెందుకు భయం సోదరా? లే, దేవుని పాదముల చెంతకు పో. ఇప్పుడే ప్రార్థన చేయి. ఆత్మదేవుడు, వినగలిగినటువంటి దేవుడు, సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుడు నీకు నీ ఆశను నెరవేర్చి నీ యొక్క ముందు గతిని తిరిగి నీకు ఇచ్చునుగాక. దేవుడి యొక్క వాక్యమును నీకు నీ హృదయములకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.